న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం, లచ్చిపాలెం, పిల్లంక, గోవలంక, సుంకరపాలెం పరిధిలోని సాగునీటి సంఘం అధ్యక్షులుగా వేగేసిన భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంజరం సాగునీటి సంఘం పరిధిలోని 12 ప్రాదేశిక నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో పోటీ లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం, లచ్చిపాలెం, పిల్లంక, గోవలంక, సుంకరపాలెం పరిధిలోని సాగునీటి సంఘం అధ్యక్షులుగా వేగేసిన భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంజరం సాగునీటి సంఘం పరిధిలోని 12 ప్రాదేశిక నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో పోటీ లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ఇంజరం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా వేగేసిన భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు మేడిశెట్టి కుమారస్వాములను ఏకగ్రీవంగా టీసీలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, సుంకరపాలెం ఉప్పంగల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా లచ్చిపాలెం, ఉప్పంగల నీటి సంఘం అధ్యక్షులుగా దాసరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా కాళ్ళ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని 12 మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓకే దగ్గర ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఇంజరం సంఘం నుంచి నేను ప్రెసిడెంట్గా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మేడిశెట్టి కుమారస్వామి, అలాగే మొత్తం 12 మంది సభ్యులు, డైరెక్టర్లు 12 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రైతాంగానికి, నాయకులు, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. అలాగే లచ్చిపాలెం సంఘం నీటి సంఘం అధ్యక్షులుగా మన దాసరి వెంకటరెడ్డి గారు, మల్లయ్య గారు, ఉపాధ్యక్షులుగా కాళ్ళ వెంకటేశ్వర గారు ఎన్నికవడం జరిగింది. రైతులందరూ కూడా
సమిష్టిగా వచ్చి ఏకగ్రీవంగా పోటీ లేకుండా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ నీటి సంఘాలని గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏంటంటే రైతుకి ఏవి చేయలేదు, కాలువ తవ్వలేదు, బోతు తవ్వలేదు, ఏది తవ్వలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. ముఖ్యంగా మనం ఈ ధవళేశ్వరం ఈస్టర్న్ డెల్టాలో చివరిన ఉన్నాం. ఈ మండలం తాళర మండలం చివరిన ఉంది. ఈ చివరి వాళ్ళందరూ కూడా దాళవాలో చాలా ఇబ్బంది పడుతున్నారు నీటికి. తొలగరికైతే పర్వాలేదు, వర్షాలు అవి ఉంటున్నాయి. దాళవాకి మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చేత ప్రతి ఒక్కరికి కూడా మనం గెలిచిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ కానించి ప్రెసిడెంట్ కానించి అందరూ కూడా రైతుల గురించి కష్టపడాలని, అలాగే మనకి ఏ సమస్య ఉన్నా ఏ శాంక్షన్ తేవాలన్నా మన శాసనసభ్యులు వారు దాంట్లో సుబ్బరాజు గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్తే మేజర్ ఏమైనా ఉంటేనే, చిన్నవి ఉంటే మా లెవెల్లో మేము చేస్తాం. అవన్నీ కూడా రైతులకి కూడా, అలాగే ఇలా మల్లవరం గ్రాంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. క్వారింగ్ ఏరియా కూడా వాళ్ళందరికీ కూడా దాళవాళ్ళలో సవ్యంగా నీరిస్తే అదే మాకు రైతులకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళకి కోరిక మనం తప్పకుండా తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మన ఇంజిన్ వంతుని కూడా శాంక్షన్ అయింది కాబట్టి కొంచెం ఈ దాళవా కొంచెం కష్టపడితే మళ్ళీ దాళవా నాటికి కూడా ఫ్రీ అవుద్ది. అలాగే ఇక్కడ తొట్టు కూడా ప్రాబ్లంగా ఉంది సైపందేర, అది కూడా అన్నీ చూసి అందరి సహకారంతో, రైతుల సహకారంతో, ఈ సభ్యుల సహకారంతో అందరితో ముందుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ రోజున సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ముఖ్యంగా మన భాస్కరరాజు గారిని, అలాగే డైరెక్టర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా మనకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తున్న ఇటువంటి వాళ్ళకి ఈరోజు పార్టీ కూడా గుర్తింపించింది. దీని అందరినీ కూడా ఉపయోగించుకుని రైతాంగానికి మంచి పనులు చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే రేపు పొద్దున ముఖ్యంగా మనకి దాల్వాలో ఉన్న నీటి అద్దరికి గురించి కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన ఏదైనా సమస్యలున్నా కానీ వీళ్ళందరూ పరిశీలిస్తారని పూర్తి నమ్మకంతో మీ అందరి తరఫున కూడా మేము కూడా సహకరించి వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి మంచి పనులు చేయడానికి ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నీటి సంఘానికి నన్ను ఎన్నుకున్నందుకు అంత ప్రెసిడెంట్గా మన రైతులందరూ కూడా యాగ్రంగా ఎన్నుకున్నారండి. మేము కూడా రైతులకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి, చేయడానికి సిద్ధపడుతున్నామండి. మీరు కూడా సాయం చేసి కాలం మీద అంతా సాయం చేయమని కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సాగునీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వేగేశ్న భాస్కరరాజు గారికి, అలాగే డైరెక్టర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్వహతాగానే నలుగురికి సాయం చేసే వ్యక్తి భాస్కరరాజు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రావటం అనేది ఇంకా చాలా ఎక్కువ మందికి మరి ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను. అలాగే మరి ఎవరైనా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పదవి ఎలా చేయాలి, ఏంటి, దీని పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది. కానీ భాస్కరరాజు గారికి దీని మీద కష్ట సుఖాలు, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే రైతులకు మంచి చేయగలననే ఆలోచన, లేకపోతే దాని యొక్క పరిస్థితి ముందుగానే ఆయనకు మొత్తం తెలుసు. ఈ సాగునీటికి సంబంధించిన విషయం అంతా కూడా భాస్కరరాజుకి ఏ విధంగా వెళ్తే వీళ్ళకి మంచి చేయగలననేది ముందుగానే తెలిసి ఆయనకి. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో మరి రైతులందరికీ కూడా మంచి చేస్తారని, మరి అలాగే మరి మిగతా డైరెక్టర్లు కూడా అందరూ కూడా ఆయన్ని మరి అనుసరించి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా మంచి చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి విఘ్నేశ్వర భాస్కరరాజు గారికి, అలాగే దాసర వెంకటరెడ్డి గారికి, అలాగే మూపూడి కిరణ్ గారికి, ఇక్కడ వచ్చిన నాయకులకి, లవరాజు గారికి అందరూ కూడా నా నమస్కారాలు. అయితే గత ప్రభుత్వంలో అసలు ఈ డైరెక్టర్లు కానీ నీటి సంఘాలు కానీ ఏమీ లేకుండా ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ప్రభుత్వం నడిపించవలసింది. అయితే ఎంతోమంది రైతులు ఇబ్బంది పాలవుతూ, నీరు లేక, కట్లు సరిగ్గా వంతెన లేక ఎంతో పాలైపోతూ చాలా నష్టాల్లో పడ్డారు. అయితే గత 2014లో కూడా ఈ ఏరియాలో కూడా కనీసం వంతెన లేని గ్రామాల్లో కూడా భాస్కరరాజు గారు పూసుకొని తన సొంత డబ్బులతో వంతెనలు కట్టించడము, కాలువగొట్లు వేయించడం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆ ఏమీ లేకపోవడంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఈ డైరెక్టర్ని, అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులకి అందరూ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మార్గశిర మాసం 2వ శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులతో పోటెత్తిన వాడపల్లి దేవస్థానం. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లిలో వెలిసిన స్వయంభూ ఎర్రచందన స్వరూపుడు 7 వారాల వెంకన్నగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాసం 2వ శనివారం కావడంతో వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు అధికారులు క్యూ లైన్లను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్ రాము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మార్గశిర మాసం 2వ శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులతో పోటెత్తిన వాడపల్లి దేవస్థానం. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లిలో వెలిసిన స్వయంభూ ఎర్రచందన స్వరూపుడు 7 వారాల వెంకన్నగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాసం 2వ శనివారం కావడంతో వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు అధికారులు క్యూ లైన్లను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్ రాము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. Hey!
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 21 సంఘాలకు గాను 18 స్థానాల్లో టీడీపీ, 3 స్థానాల్లో జనసేన పార్టీల నాయకులు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరూ పోటీకి రాకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 21 సంఘాలకు గాను 18 స్థానాల్లో టీడీపీ, 3 స్థానాల్లో జనసేన పార్టీల నాయకులు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరూ పోటీకి రాకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికైన అధ్యక్షులను, డైరెక్టర్లను నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు అభినందించారు. నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, రానున్న రోజుల్లో నూతన కార్యవర్గం రైతులకు అండదండలుగా ఉండి రైతుల వెంట ఉండి రైతాంగానికి అవసరమైన పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఓకే సార్. కొద్దిగా ఎక్కడండి సార్. అసలు కొరత అంటలేదు. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ జాబ్స్ లేకుండా హ్యాపీ మీరు సీరియస్లీ తీసుకుంటే మరి మీరు ఎప్పుడు పరువు పడుతుంది పరువు రాను టీసీలు కూడా యాక్టివ్గా అభ్యర్థులైన మీరందరూ కూడా టీసీలుగా ఎన్నికయ్యారు కాబట్టి గతంలో కొమలగిరి గ్రామం నుంచి ప్రశ్న చేశారు, కింద నిత్యం నుంచి ప్రశ్న చేశారు కాబట్టి ఈసారి కొమలగిరి మా ఎదుర్లంకి గ్రామానికి దేని సంఘం అధ్యక్షులు ఇవ్వాలని చెప్పి కోరడంతో సాగి వెంకటపతిరాజు గారిని జాగ్రత్తగా మీరు అందరూ కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి. గుర్తింజీవి గ్రామానికి చెందిన గోదా శ్రీనివాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా మన నియోజకవర్గంలో 22 సంఘాలు కూడా ఎక్కడ డిస్ప్లేన్ లేకుండా కేవలం రైతాంగానికి సంబంధించింది కాబట్టి రైతులందరికీ కూడా సక్రమంగా నీరు గత 5 సంవత్సరాలు కూడా రైతులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. డ్రైనేజ్ కానీ కాలువలు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నీటి సంఘాల ఎన్నికల ద్వారా గతంలో 2014-19 ఏ విధంగా అయితే నీరు సప్లై చేసాం అదే విధంగా రైతాంగానికి ఇబ్బంది లేకుండా సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ నీటి సంఘాలు జరిగినాయి కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న 20 సంఘాలు కూడా యాక్టివ్గా మరి అయినాయి కాబట్టి మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి కానీ భారత నుంచి కానీ ఏ సహకారంలో మేము ముందుంటాం. తప్పనిసరిగా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా నీళ్లు అందించే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి.
ఓనర్లు కూడా ఈ కాలువలతో కానీ కాలువ పూడికి కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నింటి మీద కూడా మీ అందరూ దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా యాక్టివ్గా మరి వైస్ ప్రెసిడెంట్ మీ అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఎన్నికైనందుకు ఈ ఏదైతే మొక్కల పసులక ఎదురులంక మాతింజరం ఈ రైతులందరూ కూడా యాక్టివ్గా మీ అందరూ నేను పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ పట్ల మీరు శ్రద్ధగా అందించి నీరు కడదాగా అందించి బాధ్యత తీసుకోవాలని చెప్తారు. నమస్కారం. ఈరోజు ఏకరంగా ఎన్నుకున్నందుకు రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కాలం అనేది 22 సంఘాలు 27 సంఘాలు ఫస్ట్ కాలం తీసుకొచ్చి బాధ్యత పూర్తిగా మేరేసుకుంటాను. బాబురావు గారు ఉండగా మన ఎదులక్కడ ఏంటంటే కొమ్మకి రైతులు కూడా నీళ్లు పట్టించుకోరు కాదు, ఆయన తీసుకొచ్చేవారు కాదు, చక్కగా పెట్టుకున్నారు. మొన్న బాబురావు లేని నోటి కనపడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెంలో మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్, దేవసేన ట్రేడర్స్, విజయ ట్రేడర్స్ ఎరువులు, పురుగు మందుల షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ గోపాలకృష్ణ, విజిలెన్స్ ఏఈ అచ్చిరెడ్డి, రావులపాలెం మండల అగ్రికల్చర్ ఏవో బి మీనా సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా దేవసేన ట్రేడర్స్లో 1,37,000 విలువ గల పొటాష్ బస్తాలు అనుమతులకు మించి బిల్లులు అవకతవకలు గుర్తించి పొటాష్ నిల్వలపై యాజమాన్యంపై 6A కేసు నమోదు చేసినట్లు అగ్రికల్చర్ ఏవో వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెంలో మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్, దేవసేన ట్రేడర్స్, విజయ ట్రేడర్స్ ఎరువులు, పురుగు మందుల షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ గోపాలకృష్ణ, విజిలెన్స్ ఏఈ అచ్చిరెడ్డి, రావులపాలెం మండల అగ్రికల్చర్ ఏవో బి మీనా సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా దేవసేన ట్రేడర్స్లో 1,37,000 విలువ గల పొటాష్ బస్తాలు అనుమతులకు మించి బిల్లులు అవకతవకలు గుర్తించి పొటాష్ నిల్వలపై యాజమాన్యంపై 6A కేసు నమోదు చేసినట్లు అగ్రికల్చర్ ఏవో వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు దొంగ నోట్లకు తయారీకి సంబంధించి పలు ఎలక్ట్రికల్ సామాగ్రి సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేసిన రాజోలు ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ కృష్ణారావు అభినందనలు తెలియజేసి రివార్డు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు దొంగ నోట్లకు తయారీకి సంబంధించి పలు ఎలక్ట్రికల్ సామాగ్రి సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేసిన రాజోలు ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ కృష్ణారావు అభినందనలు తెలియజేసి రివార్డు అందజేశారు.
నమస్కారం. సో 30th నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళొక ఏటీఎం మెషిన్లో 50,000 రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది. అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఐ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఐ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ప్రింటర్స్ అండ్ ఈ ఫేక్ కరెన్సీ సంబంధించిన కొన్ని ఈ మెటీరియల్స్ కానీ ఈ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా కూడా దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ డాక్టర్ బలరామరెడ్డి హాస్పిటల్లో నూతనంగా ఎన్టీఆర్ వైద్య సేవను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. పేదలకు ఆధునికమైన మెరుగైన వైద్యం అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దూర ప్రాంతాలు వెళ్లి వైద్యం చేయించుకునే ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ప్రగతి నర్సింగ్ హోంలో ప్రభుత్వం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఉద్దేశంతో ముందుకు వచ్చిన బలరాం రెడ్డి దంపతులు యువ డాక్టర్ సందీప్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ డాక్టర్ బలరామరెడ్డి హాస్పిటల్లో నూతనంగా ఎన్టీఆర్ వైద్య సేవను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. పేదలకు ఆధునికమైన మెరుగైన వైద్యం అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దూర ప్రాంతాలు వెళ్లి వైద్యం చేయించుకునే ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ప్రగతి నర్సింగ్ హోంలో ప్రభుత్వం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఉద్దేశంతో ముందుకు వచ్చిన బలరాం రెడ్డి దంపతులు యువ డాక్టర్ సందీప్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. గవర్నమెంట్ వాళ్ళు తప్పించి చేస్తారు అమ్మా ఎన్టీఆర్ వైస్ చేస్తారు
ఇది ఆపరేషన్ అవుతుంది అయిపోయింది కదా బాగుంది కదా బాగుందమ్మా జాగ్రత్తగా ఉన్నాడు రక్త తీసుకుంటే భయపడలేదు ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎనలేని సేవలు మన రావులపాలెం ప్రాంతంలో అందిస్తున్నటువంటి డాక్టర్ బలరామరెడ్డి గారు, వారికి చేదుడు వాదుడిగా యువ డాక్టర్ మేడం అనంతలక్ష్మి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, మరి భార్య భర్తలు ఇరువురు కూడా బలరామరెడ్డి గారు, అనంతలక్ష్మి గారు నాకు 4 దశాబ్దాలుగా తెలుసు. మరి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్లు, ఎక్కడ ఏ విధమైన చిన్నపాటి మేడము డాక్టర్ అనంతలక్ష్మి గారిని కొత్తపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ఉత్తమ మహిళా డాక్టర్ గా, గైనకాలజిస్ట్ గా వారిని ఆ రోజు సత్కరించిన సందర్భం ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను చేయడం వారిని ఆహ్వానించి గౌరవించడం జరిగింది. ఆ రోజుల్లోనే అంత పేరు ప్రతిష్టలు వారు తెచ్చుకున్నారు. ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా, బలరామరెడ్డి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు. ఇప్పుడు వారికి చేదుడు వాదుడిగా యువ డాక్టర్ సందీప్ రెడ్డి గారు చాలా బాగా పేరు తెచ్చుకున్నారు. చాలా స్వల్పకాలంలో చిరకాలంలోనే మంచి డాక్టర్ గా మంచి సర్వీస్ ఇస్తున్నారు అనేది నేను చాలా మంది నోట వినడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ కి అస్తవాసి, డాక్టర్ కి మౌత్ టాక్ వల్లే ఆ డాక్టర్ గారి యొక్క గొప్పదనం ప్రజల్లోకి వెళ్తుంది. ఎవరైతే బాగా లేదో లేదా వాళ్ళ యొక్క గట్టిగా రికమెండేషన్ లో లేదా గట్టిగా వాళ్ళకి ఏదో పెద్ద కుటుంబాలను లేదో డాక్టర్కి అవి ఒక గుర్తింపు రాదు. వాళ్ళు చేసే ఆ వైద్య సేవలు, వారు అందించే సేవ బట్టే పేషెంట్స్ అయినా ఎవరైనా వెళ్ళడం కానీ వారి దగ్గర సేవలు పొందడం కానీ జరిగింది. అదేవిధంగా సందీప్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆవులపల్లి ఒక మంచి ఆర్థోపెడిస్ట్ డాక్టర్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ గా వారు పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటే పేద వర్గాలకి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం బెంగళూరుకు చెందిన యువకుడు ముమ్మడివరంలో మృతి. ముమ్మడివరంలో బేకరీలో పనిచేస్తూ గత కొన్నాళ్ళుగా ఇక్కడే ఉంటున్న బెంగళూరుకు చెందిన చేతన్ గౌడ్ వయసు 19. తాము ఉంటున్న రూమ్లో రాత్రి పడుకున్న చేతన్ గౌడ్ ఉదయం లేకపోవడంతో తాను ఉంటున్న రూమ్లో రాత్రి పడుకున్న చేతన్ గౌడ్ ఉదయం లేవకపోవడంతో లేపేందుకు యత్నించిన కలిసి ఉంటున్న యువకులు ఉలుకు పలుకు లేకపోవడంతో ముమ్మడివరం పోలీసులకు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం బెంగళూరుకు చెందిన యువకుడు ముమ్మడివరంలో మృతి. ముమ్మడివరంలో బేకరీలో పనిచేస్తూ గత కొన్నాళ్ళుగా ఇక్కడే ఉంటున్న బెంగళూరుకు చెందిన చేతన్ గౌడ్ వయసు 19. తాము ఉంటున్న రూమ్లో రాత్రి పడుకున్న చేతన్ గౌడ్ ఉదయం లేకపోవడంతో తాను ఉంటున్న రూమ్లో రాత్రి పడుకున్న చేతన్ గౌడ్ ఉదయం లేవకపోవడంతో లేపేందుకు యత్నించిన కలిసి ఉంటున్న యువకులు ఉలుకు పలుకు లేకపోవడంతో ముమ్మడివరం పోలీసులకు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పరిధిలోని గుత్తిన దీవి సాగునీటి సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గుత్తినదేవి సాగునీటి సంఘం ఎన్నికలను మండల అధికారులు నిర్వహించగా 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు అలియాస్ వాసురాజు, ఉపాధ్యక్షులుగా గోదసి శ్రీనివాసరావులను టీసీలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వాసరాజును, శ్రీనివాసరావును టీసీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పరిధిలోని గుత్తినదేవి సాగునీటి సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తినదేవి సాగునీటి సంఘం ఎన్నికలను మండల అధికారులు నిర్వహించగా 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు అలియాస్ వాసురాజు, ఉపాధ్యక్షులుగా గోదసి శ్రీనివాసరావులను టీసీలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వాసరాజును, శ్రీనివాసరావును టీసీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ 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 టీసీ నెంబర్ పేరు పెరుమర్స చిన్నపల్లూరం పల్లూరాజు గారు. ఓకే సార్ సార్ ఓకే సార్ టీసీ నెంబర్ 6 సాగి వెంకటపతిరాజు గారు. టీసీ నెంబర్ 7 అల్లూరి రామభద్రరాజు గారు. ఓకే సార్ టీసీ నెంబర్ 9 ఓకే సార్ టీసీ నెంబర్ 10 రేవు బాబురావు గారు. టీసీ నెంబర్ ఓకే సార్ ఓకే సార్ సమావేశమైన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు మన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల పదవి చేస్తారు కూడా చేస్తాం. 13 టీసీలు కూడా యాక్టివ్గా అభ్యర్థులైన మీరందరూ కూడా టీసీలుగా ఎన్నికైన గతంలో కొమరగిరి గ్రామం నుంచి ప్రశ్న చేశారు, కింద నిత్యం నుంచి ప్రశ్న చేశారు. కాబట్టి ఈసారి కొమరగిరి మా ఎదుర్లంకి గ్రామానికి దేని సంఘం అధ్యక్షులు ఇవ్వాలని చెప్పుకోవడంతో సాగి వెంకటపతిరాజు గారిని ఏకగ్రీవంగా మీరు అందరూ కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి. గుత్తినదేవి గ్రామానికి చెందిన గోదా శ్రీనివాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా మన నియోజకవర్గంలో 22 సంఘాలు 22 సంఘాలు కూడా ఎక్కడ డిస్ప్లేన్ లేకుండా కేవలం రైతాంగానికి సంబంధించింది కాబట్టి రైతులందరికీ కూడా సక్రమంగా నీరు గత 5 సంవత్సరాలు కూడా రైతులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. డ్రైనేజ్ కానీ కాలువలు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నీటి సంఘాల ఎన్నికల ద్వారా గతంలో 2014-19 ఏ విధంగా అయితే నీరు సప్లై చేసాం అదే విధంగా రైతాంగానికి ఇబ్బంది లేకుండా సప్లై చేయాలని ఉద్దేశంతో ఈ నీటి సంఘాలు జరిగినాయి. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న 20 సంఘాలు కూడా యాక్టివ్గా మరి అయినాయి. కాబట్టి మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి కానీ భారత నుంచి కానీ ఏ సహకారంతో మేము ముందుంటాం. తప్పనిసరిగా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా నీళ్లు అందించే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఈ క్లోజర్లో కూడా ఈ కాలువలతో కానీ కాలువ పూడికి కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నింటి మీద కూడా మేము అందరూ తీసి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు అందరూ కూడా యాక్టివ్గా మరి వైస్ ప్రెసిడెంట్ మీ అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఎన్నికైనందుకు ఈ ఏదైతే మొక్కల్లో పప్పులంక ఎదురులంక పాతించడం కొమరగిరి
ఈ రైతులందరూ కూడా యాక్టివ్గా మీ అందరూ నేను పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ పట్ల మీరు శ్రద్ధగా అందించి నీరు కడదాగా అందించి బాధ్యత తీసుకోవాలని చెప్తారు. నమస్కారం. ఈరోజు ఏకరంగా ఎన్నుకున్నందుకు రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో తిరిగి కాలం అనేది 22 సంఘాలు 25 సంఘాలు ఫస్ట్ కాలం తీసుకొచ్చి బాధ్యత పూర్తిగా మేరేసుకుంటాను. బాబురావు గారు ఉండగా మన ఎదులకి రైతులు కొమ్మకి రైతులు కూడా నీరు పట్టించుకోరు కాదు, ఆయన తీసుకొచ్చేవారు కాదు, చక్కగా పెట్టుకున్నారు. మొన్న బాబురావు లేని నోటి కనపడుతుంది. కోనసీమ జిల్లా ముమ్మడివరం కాట్రేనికోన మండలం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నాగుపాము హల్చల్. ఆసుపత్రిలో ఒక వలలో చిక్కుకున్న నాగుపామును చూసి భయభ్రాంతులకు గురైన వైద్యులు, సిబ్బంది, రోగులు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించిన వైద్య సిబ్బంది, స్థానికులు. వలలో నాగుపామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. డబ్బాలో బంధించిన నాగుపామును సురక్షిత ప్రాంతంలో స్నేక్ క్యాచర్ వదలడంతో ఊపిరి పీల్చుకున్న వైద్యులు, సిబ్బంది, రోగులు. కోనసీమ జిల్లా ముమ్మడివరం కాట్రేనికోన మండలం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నాగుపాము హల్చల్. ఆసుపత్రిలో ఒక వలలో చిక్కుకున్న నాగుపామును చూసి భయభ్రాంతులకు గురైన వైద్యులు, సిబ్బంది, రోగులు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించిన వైద్య సిబ్బంది, స్థానికులు. వలలో నాగుపామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. డబ్బాలో బంధించిన నాగుపామును సురక్షిత ప్రాంతంలో స్నేక్ క్యాచర్ వదలడంతో ఊపిరి పీల్చుకున్న వైద్యులు, సిబ్బంది, రోగులు. తీసారు బయటకు వచ్చేస్తాను ఆయన కలుతా వస్తుంది కాదు ఫోన్ ఎట్టుకుంటారా ఫోన్ ఎత్తాను నీకు భయం షుగర్ మీకు భయం లేదు ఏటో కడితే మా స్వామి అది పక్కన ఏమెందుకు వచ్చారండి వాళ్ళ మధ్యపోయి హాస్పిటల్లో చూడు మేడం గారు ఉండదు నేడికి వెళ్ళిపోతాను ఆగి నేను అది సర్వీస్ కదా తేడా దేవన పెళ్ళి స్వామి కొట్టారు దాని మీద నేను తీస్తున్నాను ఆల్రెడీ నేను చాలా చాలా టైం స్కాన్ చేసేసాను ఫోటో ఆల్రెడీ Hey!
నోట్లో ఉంది అది కత్తిరి మంచిది ఇవ్వలేదు సర్పం పాము ఇప్పుడే చూసాను నేను అంత సర్పం ఎప్పుడు అన్నే చూడాలా అన్నే చూడాలంటే అది స్టేటస్ పెడితే కనుక పాము పెట్టుకోవడం అది పోయి పాలే తేవచ్చు అదే ఎప్పుడు సిక్కుపడిపోయింది వేరే వచ్చేది మన పెడతాను నీళ్ళెత్తి సలా కూడా ఇస్తాయి కదా చూడండి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.